హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజైతే నేను లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నానండి. మా ఇంట్లో మేము సింపుల్గా చేసుకుంటున్నాము. బయటికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు గుడుల్లో. కాకపోతే ఇంట్లో చేసుకున్నది సాటిస్ఫాక్షన్ వేరు కదండి. 9 రోజులు పూజ చేయడం అనేది మంచిదేనండి. కాకపోతే మనకి కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. సో నాకు ఇలా కుదిరినప్పుడల్లా నేను వీలైతే మ్యాక్సిమం ఇంట్లో పూజ చేసుకోవడానికే ట్రై చేస్తాను. ఫస్ట్ ఇలా దీపారాజన చేసుకొని నెక్స్ట్ ఈ లక్ష్మీదేవిని కూడా అలంకరించుకున్నాము. నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్ లక్ష్మీదేవికి అయితే ఇలా దండగుచ్చి నేను ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టాను. నేను ఎక్కువగా డెకరేషన్ ఇది ఏం చేయలేదండి, సింపుల్గానే చేసుకున్నాను. నెక్స్ట్ మనం ఏ పూజ చేసిన వినాయకుడి పూజ అనేది కన్ఫర్మ్ కదండి. కన్ఫర్మ్గా ఈయన పూజ అయితే చేసుకోవాలి. ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈయన పూజ అయితే మనకు పూజ అనేది కంప్లీట్ అవుతుంది. ఈయన పూజ అయిన తర్వాత లక్ష్మీదేవి పూజ అనేది నేను స్టార్ట్ చేశాను. నవరాత్రుల్లో దేవిని పూజించడం వల్ల ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది. సో మనం వీలైనంత మట్టుకు అన్ని దేవుళ్ళకి మనం పూజించుదామండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. కన్ఫామ్గా వీలైనంత మట్టుకు అందరూ కూడా ఇంట్లో కుంకుమార్చన చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఇలా నైవేద్యాలు పెట్టాను. నెక్స్ట్ పంచహారతి ఇచ్చాను. ఇలా పంచహారతి ఇవ్వడం అనేది చాలా మంచిదంటండి. మాకు ఒక పంతులు గారు చెప్పారు. సో అప్పటి నుంచి కొంచెం ఇలాంటి కుంకుమ పూజలు చేసినప్పుడు పంచహారతి అనేది ఇస్తున్నాము. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే ఐఎమ్ సారీ. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.